హాయ్ అండి. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ మనము స్టిచ్చింగ్ ఏ విధంగా వేసుకోవాలి, డాట్ను కూడా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, అదేవిధంగా కొప్పు సైజు చిన్నది పెద్దది ఏ విధంగా పెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా చెప్తున్నానండి. మీకు ఒక్క వీడియోలోనే ఫ్రంట్ పార్ట్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ క్లిప్ చేయకుండా అయితే చూడండి. బ్లౌజ్ పీస్కి లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మనము రాంగ్ సైడ్ రైట్ సైడ్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం ఈ విధంగా పెట్టుకున్నప్పుడు నెక్కలు రెండు కూడా ఎదురెదురుగా రావాలి. అలా కాకుండా మీరు అతికేటప్పుడు సరిగ్గా చూసుకోపోయారంటే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీరు ఈ విధంగా రివర్స్లో కనుక జాయింట్ చేశారంటే రెండు పార్ట్స్ కూడా ఒక వైపుకి వస్తాయి. చూసారు కదా, చంక వైపు భాగము ఒకదానికి మెడ వైపు భాగము వచ్చింది. ఈ విధంగా రాకూడదండి. అందుకని మీరు జాయింట్ చేసుకునేటప్పుడు రెండు పార్ట్స్ కూడా నెక్క పార్ట్స్ ఎదురెదురుగా వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. అందుకే మనం ఒక పార్ట్స్కి లైనింగ్ అతికిన తర్వాత మరొక దానికి లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా చూసుకోవాలండి. అలాగే మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఉన్న వైపు నుంచి లైనింగ్ జాయింట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఉక్సులు పట్టి సైడ్ మనకి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఉక్సులు పట్టి సైడ్ నుంచి ఈ విధంగా లైనింగ్ని అయితే జాయింట్ చేసుకోవాలండి. మనకి ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుంది. అలాగే ఇంకొక పార్ట్ కూడా ఉక్సులు పట్టి సైడ్ నుంచే జాయింట్ చేయాలి. ఈ విధంగా ఒక పార్ట్స్కి లైనింగ్ అతికిన తర్వాత ఇంకొక పార్ట్ను కూడా ఎదురెదురుగా పెట్టుకుని నెక్క భాగాలు రెండు ఎదురెదురుగా వచ్చేయా లేదని చూసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, దీన్ని కూడా ఉక్సులు పట్టి సైడ్ నుంచే లైనింగ్ జాయింట్ చేయడం స్టార్ట్ చేశానండి. ఈ విధంగా మీరు లైనింగ్ అతికారంటే మీకు ఎక్కడ ఉగ్గులు రాకుండా సింపుల్గా లైనింగ్ అతకడం అయిపోతుందన్నమాట. తర్వాత మనం ఈ విధంగా అతుక్కున్న తర్వాత చుట్టూ ఉన్న బ్లౌజ్ పీస్ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, అదంతా మనం లైనింగ్తో సమానంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెండాటికి కట్ చేసుకున్నాక టూ పార్ట్స్ని కూడా ఒకదాని మీద ఒకటి వేసి చూసుకోవాలండి. అంటే మనకి కప్పు సైజు ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాకుండా రెండు ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా చూసుకోవాలన్నమాట. మనకి హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నాక మీకు డాట్ మార్కింగ్ చెప్తానండి. మనకి 30 కంట అంటే నడుము లూజు 30 సైజు కంట తక్కువ ఉన్నాయన్నీ కూడా చిన్న సైజు బ్లౌజ్ అండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ కూడా చిన్న సైజు బ్లౌజ్కి అయితే 3.5 ఇంచెస్కి పెట్టాలి. చూసారు కదా, ఉక్సులు పట్టి నుంచి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసి దాని పొడవుకి లైన్ అయితే కొట్టుకున్నానండి. ఈ లైన్ మీదే మనము డాట్ పొడవును మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసి బ్లౌజు 26 సైజ్ అండి, బాగా చిన్న సైజు. అలాగే ఈ కస్టమర్కి చెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈ డాట్ అయితే కొద్దిగా చిన్నదిగానే పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ పొడవు పెట్టుకున్నానండి. అలాగే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి డాట్ వెడల్పు కూడా మనము కొంచెం తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మనము కొద్దిగా చిన్నగానే పెట్టుకోవాలండి. నాకు తెలిసి డాట్ వెడల్పు 2 ఇంచెస్ లాస్ట్ సైజ్ అండి, అంతకంటే చిన్నదైతే ఎవరికి ఉండదు. ఈ విధంగా 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవుతో అయితే డాట్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు ఈ మెయిన్ డాట్ని బట్టే మిగతా డాట్స్ కూడా కట్ చేసేసుకోవచ్చండి. అది ఎలాగో కూడా మీకు చెప్తాను. మనము నెక్క దగ్గర 1/2 ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ దాకా ఈ విధంగా మడత పెట్టాలండి. ఈ మడతలో మనకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనము డాట్ మార్కింగ్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి మెయిన్ డాట్కి ఎంత పొడవు పెట్టామో ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా అంతే పొడవు పెడితే సరిపోతుంది. నేను 2 ఇంచెస్ పెట్టాను కదా మెయిన్ డాట్, దీన్ని కూడా 2 ఇంచెస్ పెడుతున్నాను. దీని వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు 1/2 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర డాట్ కోసం షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా చంక భాగాన్ని అయితే మడత పెట్టాలి. మడత పెట్టి మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము చంక దగ్గర డాట్ అయితే స్టిచ్చింగ్ చేయాలండి. దీని పొడవు వచ్చేసి మనకి మెయిన్ డాట్కి దానికి మధ్యన వచ్చి గ్యాప్ 2 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మనం మెయిన్ డాట్ పొడవు ఎంత పెట్టామో అంతే గ్యాప్ దీనికి కూడా పెట్టాలండి. అప్పుడు ఆ గ్యాప్ పెట్టుకున్న మార్కింగ్ మనం చంక దగ్గర పెట్టిన మార్కింగ్కి పొడవుకు మార్కింగ్ చేసి వెడల్పు వచ్చేసి ఈ డాట్ కూడా 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది కాబట్టి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డాట్ మార్కింగ్ అయితే చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. కొంతమందికి చెస్ట్ లూజ్గా ఉంది, కప్ సైజ్ లూజ్గా ఉంది అన్న వాళ్ళకి మనం చేసుకున్న డాట్ మార్కింగ్ కంటే ఈ విధంగా 1/4 ఇంచు తగ్గించుకోవాలండి. చూసారు కదా, చేసుకున్న డార్క్ మార్కింగ్ కంటే 1/4 ఇంచు లోపలికి ఇంకొక మార్కింగ్ చేశాను. ఈ విధంగా మనం డాట్ వెడల్పు తగ్గించుకోవడం వల్ల మనకి కప్పు సైజు తగ్గి చెస్ట్ లూజ్ ఉంటే కనుక లూజ్ కూడా తగ్గిద్దన్నమాట. అలా కాకుండా కొంతమందికి చెస్ట్ పడేసినట్టుగా ఉంది,
టైట్గా ఉంది అంటారు. అంటే వాళ్ళకి కప్పు సైజు చిన్నదిగా ఉన్నట్టుగా అన్నమాట. అటువంటి వాళ్ళకైతే మనం చేసుకున్న మార్కింగ్ కట్ట పావించి వెడల్పు పెంచాలి, పొడవు కూడా పెంచాలండి. వెడల్పుతో పాటు పొడవు కూడా పెంచి ఈ విధంగా డాట్ వెడల్పుని పెంచుకోవాలి. చూసారు కదా, బయటకైతే నేను మార్కింగ్ చేశాను. ఈ విధంగా చేస్తే మనకి కప్పు సైజు పెద్దది అవ్విద్దండి. చిన్నది కావాల్సిన వాడికి చిన్నది చేయొచ్చు, పెద్దది కావాల్సిన పెద్దది చేయొచ్చు. ఉక్సులు పట్టి దగ్గర అలాగే చంక దగ్గర డాట్ అయితే సేమ్ అదే వెడల్పు ఏ సైజు వరకైనా సరిపోతుందండి. మనకి పెద్ద డాట్ మాత్రము ఈ విధంగా చిన్నది పెద్దది చేసుకుంటే కప్ సైజు కూడా మారుతుందన్నమాట. తర్వాత మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారము నాకైతే 1 ఇంచు వెడల్పు 2 ఇంచెస్ పొడవుతోటే నేనైతే ఈ డాట్ని స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. మనకి ఈ విధంగా చేసుకుంటే షోల్డర్ మధ్యకైతే ఈ డాట్ చూస్తున్నట్టుగా రావాలండి. అప్పుడే మనకి చెస్ట్ బాగా నిలబడుతుంది. తర్వాత మనకి ఉక్సులు పట్టి దగ్గర డాట్ వేసేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. మనం ఈ విధంగా ఉక్సులు పట్టి దగ్గర డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈ విధంగా మెల్లి తిప్పాలండి. అంటే పై భాగాన్ని కొంచెం అంటే మనకి మెయిన్ డాట్కి దీనికి గ్యాప్ ఎక్కువ రాకుండా ఉండడం కోసం లైట్గా మెల్లి తిప్పాను. మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది ఎలాగొస్తుందో కూడా చెప్తానండి. దీనివల్ల మనకి డాట్కి మధ్య ఉన్న గ్యాప్ తగ్గి ఫ్రంట్ షేప్ చూడడానికి లుక్ బాగుంటుందండి. చూడండి, మనకి మార్కింగ్ చేసుకున్న దానికంటే 1/2 ఇంచు కిందకు వచ్చింది కదా. నేను మెల్లి తిప్పడం వల్ల మార్కింగ్ ప్రకారం కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కానీ కొంచెం మెల్లి తిప్పడం వల్ల మెయిన్ డాట్కి దీనికి గ్యాప్ తగ్గి కప్ సైజ్ నీట్గా వస్తుందన్నమాట. అలాగే చంక దగ్గర డాట్ను కూడా మనం మార్కింగ్ ప్రకారం అయితే మడత పెట్టేసుకోవచ్చు. ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కింద వైపు మెయిన్ డాట్ అయితే ఈ విధంగా దీన్ని చూసి ఈ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ చేయాలండి. మనకి మెయిన్ డాట్ చంక దగ్గర డాట్ ఒకదానొకటి ఎదురెదురుగా చూసుకునేట్టుగా రావాలి. ఈ విధంగా మీరు జాగ్రత్తలు పాటించి ఫ్రంట్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేశారంటే మీకు చాలా చక్కగా అయితే ఫ్రంట్ పార్ట్ కుదురుతుందండి. వీడియో నచ్చితే లైక్